నమస్తే అండి. నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తే సరిపోద్ది. అంటే ప్రజలకి అనుగుణంగా పరిపాలన చేసుకుంటా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భేషజాలకు పోకుండా, తడుముకోకుండా తన యొక్క తప్పుని నిజాయితీగా ఒప్పుకొని ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేసేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈరోజు ఆయన యొక్క చర్యలతో రుజువైంది. ఎందుకంటే తిరుమలలో జరిగినటువంటి తొక్కెసలాటలో ఒక 6 భక్తులు చనిపోవటం, వాళ్ళ కుటుంబాలని పరామర్శించడం, అక్కడ గాయపడ్డ వాళ్ళని పరామర్శించడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో తప్పు జరిగింది క్షమించండి అనేటువంటి మాట ప్రజలకు చెప్పడం ద్వారా ప్రభుత్వంలో జరిగిన తప్పుకు తాను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి ప్రకటించారు. ఆ తప్పుల తాలూకు వైఫల్యానికి జేఈఓ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, పోలీసు వాళ్ళ యొక్క వైఫల్యం కానీ ఎండగట్టారు మొహమాటం లేకుండా. మీరందరూ చేసినటువంటి తప్పుల వల్ల ముఖ్యమంత్రి ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తుంది. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయాలి కదా. ఇంతమంది క్రౌడ్ పోగైనప్పుడు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ లైటింగ్ ఏది, ముందుగానే ఎందుకు క్యూ లైన్లు పెట్టారు, ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఈ అంచనాలు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. కొంతమంది అధికారుల అలక్ష్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తుందని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. అంటే తప్పు జరిగిందని ఒప్పుకోవటం, ఆ తప్పుకి పైన చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, తర్వాత తన యొక్క అభిమానులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చింది పరామర్శ కోసం, ఏం మాట్లాడుతున్నారు మీరని చెప్పి అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను కూడా హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ ఎలా చూడాలో తెలియట్లేదు, కంట్రోల్ చేయటం తెలియట్లేదు, ఏంటిది అని చెప్పి చోద్యం చూస్తున్నారా మీరని చెప్పి వాళ్ళని కూడా వారించినట్టు, వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చినటువంటిది. అంటే పరిపాలన చేసేటప్పుడు తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులను ఒప్పుకోవటం, ఆ తప్పులు జరగటానికి గల కారణాలు అన్వేషించటం, ఆ తప్పులు జరగకుండా చూడటానికి ఏమేం చేయాలో అవి చేయటం, ఇవన్నీ కూడా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తన యొక్క చర్యలు, తన యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా, అంటే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ప్రజలు కోరుకున్న విధంగా ఆయన మాట్లాడినటువంటి విధానం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఏదేమైనా ఒక మంచి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక ముందుకు పోతుందని మనం భావించవచ్చు.